నువ్వు చాలా ఎక్కువ చేస్తున్నావు రాజు. చాలా అంటే చాలా. అరే 2-3 నెలల నుంచి ప్రేమించుకున్నా మస్తు ఎక్కువ చేస్తాను. నువ్వు పెద్ద మనిషి అయినా కానీ నేను లవ్ చేస్తానా? ఈ మాత్రం చేయకపోతే మంచిగా ఉంటుందా చెప్పు? ఏం చేస్తున్నారు? ఈ దొంగ మొహంది టైంకొచ్చి చేస్తుంది. దీనికేం పని పట్టలేదు అసలు. తన పూజ పూర్తవ్వాలంటే నేను అక్షింతలు వేసి ఆశీర్వదించాలంటోదిన. అయినా అసలు నేనెందుకు సింధుని ఆశీర్వదిస్తాను? సింధుకి నాకు ఏంటి సంబంధం? రే, నువ్వు మారిపోయావనుకున్నాన్రా. ఇంకా నువ్వు సింధుకి దూరం అవుతున్నావని అనుకోలేదు. సింధు నా పిల్లలకి మాత్రమే తల్లి, నాకు భార్య కాదొదినా. యష్, పిచ్చి సింధు. యష్ కోపంతో విసిరేసిన అక్షింతలు ఆశీర్వచనాలు అనుకుంటోంది. అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో కొంచెం కూడా గెస్ చేయలేకపోతున్నాను. సింధు, అత్తయ్య, యష్ వీళ్ళందరూ కలిసి నా ముందు నాటకం ఆడుతున్నారని ఒక సెకండ్ అవుననిపిస్తుంది. కాని మరోపక్క అత్తయ్య, యష్ నాతో మాట్లాడే విధానం, నాకిచ్చే ఇంపార్టెన్స్ చూస్తుంటే మళ్ళీ అంతలోనే కాదు అనిపిస్తోంది. అంతా కన్ఫ్యూషన్గా ఉంది. బుర్ర బద్దలైపోతుంది. అసలు నిజమేంటో తెలుసుకునేది ఎలా? నేను దాచిన డబ్బు సింధుని కొట్టేసిందా, లేక ఇంకెవరైనా కొట్టేశారా? ఏంటి మధు, ఎవరిని కొట్టాలి? తేజ వినేశాడా? మాట్లాడేవేంటి మధు, ఎవరిని కొట్టాలి? నేనన్నది కొట్టాలని కాదు తేజ, కనిపెట్టాలి అని. నువ్వు పొరపాటుగా విన్నావు. ఏం కనిపెట్టాలి? ఏం లేదు తేజ, ఈ మధ్య మన ఇంట్లో వాళ్ళ బిహేవియర్ చూస్తుంటే అంత కన్ఫ్యూషన్గా ఉంది. ఏమీ అర్థం కావడం లేదు. ఇంట్లో అంతా బాగానే ఉంది మధు, నువ్వే అనవసరంగా ఏదేదో ఊహించుకుంటున్నావు. అయినా ఈ మధ్య ఏంటి నువ్వు ప్రత్యేకంగా ఇంట్లో వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు?
వాళ్ళు ఎలా ఉంటే మనకెందుకు చెప్పు? మనకు కావాల్సింది డబ్బు. అది మన దగ్గరికి వచ్చేసింది కదా. ఆ డబ్బు ఎలా హవాలా చేయాలో అదే ఆలోచించకుండా అనవసరమైనవన్నీ ఆలోచిస్తున్నావు ఎందుకు? ఆ డబ్బు నా దగ్గర ఉంటేనే కదా హవాలా చేయటానికి. మధు, త్వరగా ఆ డబ్బు హవాలా చేసే మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. అలాగే, నీ మాటకి నేనెప్పుడు విలువిస్తాను. అది సరే, నేనడిగిన 1 crore అడ్జస్ట్ అయ్యాయా? ఫ్రెండ్ని అడిగాను, ఇస్తానన్నాడు. కాకపోతే ఆ అమౌంట్ బెంగళూరుకి వెళ్ళి తీసుకురావాలి. ఆ డబ్బొస్తే సగం ప్రాబ్లం సాల్వ్ అవుతుంది తేజ. త్వరగా బెంగళూరుకి వెళ్ళి ఆ డబ్బు తీసుకునిరా ప్లీజ్. మీ తమ్ముడికి ఇచ్చేస్తే నాకు సగం టెన్షన్ ఉండదు. సరే. డబ్బు 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 100 కోట్ల డబ్బు ఎక్కడుందో ఏంటో. అత్తయ్య, నేను ఆకాశదీపం వెలిగించేటప్పుడు ఎందుకంత కంగారు పడ్డారు? ఆ మధు నువ్వు వెలిగించే 3 దీపాల్లో ఒక దాంట్లో పెట్రోల్ బాంబు పెట్టానని చెప్పింది. ఆ 3 దీపాల్లో ఒక దీపంలో పెట్రోల్ బాంబ్ సెట్ చేశాను. కానీ ఆ విషయం నీకు ఎలా చెప్పాలో నాకు తెలియలేదు. అది నా పక్కనే ఉంది. పిల్లలు దీపం వెలిగిస్తుంటే భయం వేసింది. పిల్లల వంక పెట్టుకోనైనా నిన్ను కాపాడదామని వచ్చాను. కానీ మధు తర్వాత చెప్పింది జోక్ చేశాను అని. నాకెందుకో డౌట్గా ఉంది సింధు. నన్ను అంత కంగారు పెట్టి భయపెట్టాల్సిన అవసరం ఏముంది? ఎందుకు అది అలా చేసింది? మన మీద మధుకి అనుమానం వచ్చిందని చెప్పాను కదా అత్తయ్య. మనిద్దరం కలిసి నాటకం ఆడుతున్నాము లేదో అన్నది కన్ఫర్మ్ చేసుకోవడానికి ఇలా చేసింది. నాకు ప్రమాదం ఉందని తెలిసి మీరు బయటపడతారు కదా, అందుకే నన్ను చంపబోతున్నాను అని మిమ్మల్ని కంగారు పెట్టి భయపెట్టినట్టుంది. ఇంకా ఎంతకాలం మనం ఆ మధు దగ్గర నటించాలి సింధు? డబ్బంతా మన దగ్గరే ఉంది కదా, దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. మధుని భరించడం నా వల్ల కాదు అసలా. అమ్మ సింధు, నేను దాచిన డబ్బు కొట్టేసి ఎన్ని రోజులు అత్తయ్య నువ్వు కలిసి నా ముందు నాటకమాడి నన్ను వెర్రిదాన్ని చేస్తారా? అత్తయ్య, నువ్వు ఏం తక్కువ తినలేదు. గతం మర్చిపోయినట్టుగా సింధు మీద కోపం ఉన్నట్టుగా ఎంత బాగా నటించారో. నన్ను ఎంత మోసం చేస్తారా? మిమ్మల్ని, మీరు చేసిన దానికి మిమ్మల్ని వదిలిపెట్టను. మీకు ఎలాంటి పనిష్మెంట్ ఇవ్వాలో డిసైడ్ చేయాల్సింది మా మావయ్య. మధుని ఏదో ఒకటి చేయడం ఎంతసేపు అత్తయ్యా? అదే క్షణంలో పని. కానీ మధుని మనం ఏమైనా చేస్తే తర్వాత జరగబోయే వాటిని మనం ఫేస్ చేయాలి కదా. అది ఏం చేస్తుందో మనం ఊహించలేం. మన సంకల్పం గొప్పదత్తయ్యా, దాన్ని ఎవరూ అడ్డుకోలేరు. ముందు మనం ఆ ఫ్లాట్స్ కొన్న వాళ్ళకి డబ్బు పంచాలి. డబ్బు పంచుతావా? అది ఎలా జరుగుతుందో నేను చూస్తాను. సింధు, ఈ విషయం వెంటనే మావయ్యకి చెప్పాలి. మావయ్య, మావయ్య, ఏటమ్మా, ఏటైంది? నీ అనుమానమే నిజమైంది మావయ్య. సింధు అత్తయ్య కలిసి నాటకం ఆడుతున్నారు. వాళ్ళిద్దరూ మాట్లాడుకోవటం నేను విన్నాను. ఇంకా ఎంతకాలం మనం ఆ మధు దగ్గర నటించాలి సింధు? డబ్బంతా మన దగ్గరే ఉంది కదా, దాన్ని ఏదో ఒకటి చెయ్యాలి. మధుని భరించడం నా వల్ల కాదు అసలా. నా వెనుక దాగున్న నిజాల్ని నేను గుర్తించలేకపోయాను మావయ్య. నేను నీకు ముందే చెప్పాను కదా మధు, సింధు దమయంతుల బాండింగ్ మామూలుది కాదు అని. అత్తాకోడళ్ళు కలిసి నిన్ను మోసం చేశారు. అవును మావయ్య, చాలా తెలివిగా
బాగా ప్లాన్ చేసి నన్నొక బఫ్ఫుని చేసి ఆడుకున్నారు. చివరికి నేను సెలెక్ట్ చేసిన డాక్టర్ కూడా మోసపోయే లెవెల్లో మా అత్తయ్య నటించారు. అప్పుడప్పుడు వాళ్ళ మీద నాకు డౌట్ వచ్చినా అత్తయ్య నా దగ్గరకొచ్చి నా డౌట్ పెరిగి పెద్దదవ్వకుండా నాకు ఏదో ఒకటి చెప్పి నా డౌట్ క్లియర్ చేసేవాళ్ళు. నేనే పెద్ద ముద్రనుకుంటే సింధు అత్తయ్య నాకంటే పెద్ద దేశ ముద్రలు మావయ్య. సింధు దమయంతి ఏ లెవెల్లో ఆలోచిస్తారో, ఏ రేంజ్లో నటిస్తారో నువ్వు పూర్తిగా అర్థం చేసుకోలేపావు మధు. అదే నువ్వు చేసిన బ్లండర్ మిస్టేక్. అంటే అది యష్ నా గ్రిప్లోనే ఉన్నాడు కదా, యష్ నా సైడ్ ఉండగా వాళ్ళు నన్నేం చేస్తారులే అని లైట్ తీసుకున్నాను. ఇంత జరిగాక వాళ్ళని ఊరికే వదలకూడదు మావయ్య. అందర్నీ చంపేద్దాం. అదిగో మళ్ళీ తొందరపడుతున్నావా? వాళ్ళ చావు మన గమ్యం కాదు. వాళ్ళు బతికే ఉండాలి, కానీ ప్రతి క్షణం చస్తూ ఉండాలి. ఇది మన లక్ష్యం. ఇప్పుడు ఆలోచించాల్సింది ఆవేశంతో కాదు, వివేకంతో ఆలోచించు. ఆ యశ్ మారినా మారకపోయినా ఆ ఫ్యామిలీలో ఏ ఒక్కరిని వదలకూడదు. పక్కాగా ప్లాన్ చేసి సింధుని లాక్ చేద్దాం. మనం కొట్టే దెబ్బకి దిమ్మ తిరిగిపోయి ఆ డబ్బు మన చేతికి తనే స్వయంగా తీసుకొచ్చివ్వాలి. ఇస్తుంది కూడా. ఏంటి మేడం ఇలా వచ్చారు? మీతో ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి. గోడౌన్లో మిస్ అయిన డబ్బు గురించి ఏమైనా తెలిసిందా మేడం? మీతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. అతన్ని కాసేపు బయటికి పంపిస్తారా? పర్లేదు మేడం, ఈయనతో ఏ ప్రాబ్లం రాదు. ఈయన నేను ఒకటే మేడం. ఇతన్ని మీరు నమ్మొచ్చు. మీరు చెప్పే ఇంపార్టెంట్ విషయం మా ఇద్దరిని దాటి బయటికి పోదు. ట్రస్ట్ మీ మేడం. ఓకే యష్, మీరు అనుకున్నట్టు ఆ మధు గోడంలో ఉండాల్సిన డబ్బుని అక్కడి నుంచి మార్చేసి వేరే ప్లేస్లో పెట్టలేదు. మరి నేనే తీశాను. నిజమా? అవును. సూపర్ మేడం మీరు. ఇప్పుడు ఆ డబ్బంతా ఎక్కడుంది? నా దగ్గరే సేఫ్గా ఉంది. అంత డబ్బు మిస్ అయితే ఆ మధు కాముగా ఉండదు, ట్రేస్ చేసే పనిలో ఉంటుంది. ఆ డబ్బు మీ దగ్గర ఉందని తనకు తెలిస్తే ఖచ్చితంగా మిమ్మల్ని అటాక్ చేస్తుంది. అవును మేడం, అసలే ఆ మధు క్రిమినల్ యాటిట్యూడ్ గల మనిషి. మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మేడం. ఆ డబ్బు ఎక్కడుందో కనుక్కోవడం మధు వల్ల కాదు. ఎందుకంటే ఆ డబ్బు మా ఇంట్లోనే, ఆ మధు రూమ్లోనే సేఫ్గా దాచాను. మిస్ అయిన డబ్బు బయట ఎక్కడో ఉందని వెతుకుతుందే తప్ప తన రూమ్లోనే ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇప్పుడు ప్రాబ్లం మధు కాదు, ఆ డబ్బు. ఆ డబ్బంతా నా దగ్గరే ఉంటే ఎలాంటి యూజు ఉండదు. ఇమ్మీడియట్గా ఎవరెవరు ఫ్లాట్స్ బుక్ చేసుకున్నారో వాళ్ళకి పంపించేయాలి. అదంత ఈజీ కాదు మేడం.
వాళ్ళందరి లిస్టు మన దగ్గర ఉండాలి. అందులో ఎవరు రియల్ అనేది ఎవరు ఫేక్ అనేది చెక్ చేసుకోవాలి మేడం. కరెక్టే, అందుకే వాళ్ళ లిస్టు తీసుకుని వచ్చాను. ఇదిగోండి లిస్టు. ఆ లిస్ట్లో ఉన్న వాళ్ళని మీరు కలిసి ప్రాపర్గా వెరిఫికేషన్ చేసి జెన్యూన్ పర్సన్స్ని లిస్ట్ అవుట్ చేయండి. ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చేద్దాం. అలాగే మేడం, కానీ దీనికి కొంచెం టైం పడుతుంది. వీలైనంత త్వరగా ప్లీజ్ కొంచెం కంప్లీట్ చేయండి. ఆ డబ్బు నా దగ్గర ఉందన్న విషయం పొరపాటును కూడా ఎవరికీ తెలియకూడదు. సరే మేడం. సరే, నేను బయలుదేరుతాను. మేడం, చెప్పండి. యష్ గారు ఉన్నారా? లేరండి. లేరా? ఇప్పుడు ఎలా? ఆయనతో ఏం పని? ఈ పార్సల్ ఆయనకి ఇవ్వాలి మేడం. మా ఇంట్లో ఎవరూ ఇది ఆర్డర్ చేయలేదు. చేసుంటే వాళ్ళ పేరు ఉండేది కదా. వద్దు, రిటర్న్ తీసుకెళ్ళండి. ఆల్రెడీ ఈ పార్సిల్ ఇంతకుముందు డెలివరీ బాయ్ ఇక్కడికి తీసుకొచ్చాడు. రాంగ్ అడ్రస్ అని రిటర్న్ పంపించాను కదా, మళ్ళీ ఎందుకు తీసుకొచ్చారు? మేడం, నేను డెలివరీ బాయ్ని కాదు, జ్యువెలరీ షాప్ పర్సన్ని. యష్ గారే మా షాప్కి వచ్చి ఇది ఆర్డర్ చేశారు. ఇదే అడ్రస్కి డెలివరీ చేయమన్నారు. మీరు డెలివరీ రిటర్న్ చేయడం వల్ల నేనే మళ్ళీ ఈ పార్సల్ తీసుకుని వచ్చాను మేడం. ఏమైంది సింధు? ఎవరితను? మీ అబ్బాయి ఏదో ఆర్డర్ చేశారట, ఆ పార్సల్ తీసుకుని వచ్చారు. యష్ ఆర్డర్ చేశాడా? అవును సార్, మీ అబ్బాయి మా షాపుకి వచ్చి డిజైన్ సెలెక్ట్ చేసి మరీ ఆర్డర్ చేశారు. ఓ, తీసుకోండి మేడం. అసలు ఇంతకీ యష్ ఏం ఆర్డర్ చేశాడు? బంగారు ఇయర్ రింగ్స్. ఇదిగో, యష్ నీకోసమే ఇయర్ రింగ్స్ ఆర్డర్ చేసుంటాడు సింధు. నా కోసమా? అవును, నీ మీద ఉన్న ప్రేమని డైరెక్ట్గా చెప్పలేక ఇలా ఇండైరెక్ట్గా గిఫ్ట్ రూపంలో తెలియజేయాలనుకొని ఉంటాడు. తీసుకో. వాడి మొహం, వాడికి సింధు మీద ప్రేమ. సింధు కోసమే ఈ ఇయర్ రింగ్స్ ఆర్డర్ చేశాడా? నేను నమ్మను. ఎందుకు నమ్మవు చంద్ర? ఎందుకంటే నీ కొడుకంత మూర్ఖుడు ఈ ప్రపంచంలోనే ఉండడు కాబట్టి. భార్యను అర్థం చేసుకోలేని వాడొక మనిషేనా? ఎప్పుడు చూడు యష్ని తప్పు పట్టడమే నువ్వు పనిగా పెట్టుకున్నావు. తప్పు చేసేవాణ్ణి తప్పు పట్టక ఏదో గొప్ప పని చేసినట్టు నెత్తిన పెట్టుకోవాలా ఏంటి? లేదు మావయ్య, అత్తయ్య చెప్పేది నిజం. ఖచ్చితంగా యష్ మారాడు. తన బిహేవియర్ ఈ మధ్య తేడాగా ఉంది. అంతకు ముందులా లేడు మావయ్య. నువ్వు మరీ పిచ్చిదానివి సింధు. నీ గురించి వాడికి నిజం తెలిసినా వాడింకా నీకు దూరంగా ఉన్నాడు అంటే మారినట్టను. తొందరలో నూరు జారవు కదా చంద్ర. ఏంటి మావయ్య మీరనేది? నా గురించి యష్కి నిజం తెలియడం ఏంటి? చెప్పండి మావయ్య, అడుగుతుంది మిమ్మల్ని. సారీ అమ్మా, నువ్వు యష్కి నిజం చెప్పొద్దని చెప్పినా నేను దాము నువ్వు యష్ దూరంగా ఉండడం చూసి తట్టుకోలేక సిద్ధార్థ్ కావ్యలని కలిసి వాళ్ల ద్వారా యష్కా నిజమేంటో చెప్పించాం. ఎలాగైనా సరే యష్ సింధుని ఒక్కటి చెయ్యాలి. ఆ బాధ్యత మీరే తీసుకోవాలి సిద్ధార్థ్. మా భావని సొంత అన్నలాగా భావించింది. అలాంటి వాళ్ల మధ్య అక్రమ సంబంధం ఉందని ఊహించుకుని సింధు మీద లేనిపోని నిందలేసి తప్పు పట్టారు. నీ గురించి వాడికి నిజం తెలిసినా ఎలాంటి చలనం లేకుండా వాడింకా అలాగే ఉన్నాడు.
ఎంత పనిచేశారు మావయ్య. ఇప్పటి వరకు యష్ తనంతట తానే నిజం తెలుసుకుని మారతాడు అని నమ్ముతూ వచ్చాను. కానీ మీరు సిద్ధార్థ్ కావ్యాల చేత నిజం చెప్పిస్తే అదంతా నిజమని యష్ ఎలా నమ్ముతాడు? వాళ్ళ చేత నేనే అలా చెప్పించానని అనుకోడా? ఇంకా యష్ లైఫ్లో నన్ను నమ్ముతాడా? ఇలా జరుగుతుందని భయపడే మిమ్మల్ని చెప్పొద్దు అన్నాను. మీరు కూడా ఇలా చేస్తారనుకోలేదు. అమ్మా సింధు, సింధు అమ్మా సింధు, ఏంటి దాము, తప్పు చేశానంటావా? ఇంత నోటిదోలేంటి చంద్ర నీకు? సింధు దగ్గర ఏం మాట్లాడాలో కూడా నీకు తెలీదా? ఛా! ల్యాండ్ మీద ఉన్న సీజ్ తీస్తే ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేయొచ్చు అనుకున్నాను. కానీ వదిన అంత ఈజీగా ప్రాజెక్ట్ స్టార్ట్ చేయనిస్తుందా? ఈసారి ఫుల్ ప్రిపేర్డ్గా ఉండాలి. వదిన సీజ్ తీయించడానికి డబ్బులు కట్టిన సెకండ్ నుంచి ఆ మిగిలిన డబ్బు ఏ ప్లేస్లో దాచిపెట్టిందో కనుక్కోవాలి. ఆ డబ్బు మొత్తం బయటికి రప్పించాలి. హలో సార్, మీ గెస్ కరెక్టే. మీ వదిన జనాల దగ్గర కొట్టేసిన డబ్బంతా మీ కంపెనీ గోడౌన్లోనే దాచిపెట్టింది. కానీ ఇప్పుడు ఆ డబ్బంతా అక్కడ లేదు కదా. మా వదిన వేరే ప్లేస్కి మార్చింది. ఆ ప్లేస్ ఎక్కడో మనం కనుక్కోవాలి. మీ కంపెనీ గోడౌన్ నుంచి ఆ డబ్బు వేరే ప్లేస్కి షిఫ్ట్ చేసింది మీ వదిన కాదు సార్. మరెవరు? మీ వైఫ్ సింధు గారే సార్. సింధు, నువ్వే తప్పు చేయలేదని నాకు తెలిసిన మరుక్షణం నీ దగ్గరకొచ్చి నీ కాళ్ళ మీద పడి నా కన్నీళ్లతో నీ పాదాలు కడిగి నన్ను క్షమించమని అడుగుదాం అనుకున్నాను. గోడౌన్లో పోయిన డబ్బులు ఎక్కడున్నాయో సింధు మీకు చెప్పేసిందా? మీరిద్దరూ మళ్ళీ కలిసిపోయినట్టున్నారు.